అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ చర్చి ఫస్ట్ గుడిసె ఉంటే దాని తర్వాత చర్చి పెద్దగా కట్టిండు. క్రిస్టియనే కదా, చర్చికి పోయేటోళ్ళే కదా, మీకే చూపిస్తాను మీరు ఇది తప్పు అని మీరే అన్నారు. ఎవరిని పడేస్తుంది? దేవుడు ఫోటోలు. ఏ దేవుళ్ళని? లక్ష్మీదేవి. ఆమె ఎవరో తెలుసు? హిందూ కాదు. ఆ పడేసి ఆమె ఎవరు? క్రిస్టియన్. వీడియో తీసింది ఎవరో తెలుసా మీకు? అక్కడ ఉన్న హిందువులు కాదు, వీడియో తీసింది పాస్టర్. ఆ పని చేసింది పాస్టర్ భార్య. పాస్టర్ చంపేసిండ్రు అని ఎక్కడ కొట్టిరు చంపిరు. ఎందుకోసం కొట్టిరు? వాక్యం చెప్తున్నందుకే. ఏడు చెప్తే కొట్టి హిందువులు కూడా క్రిస్టియన్ కొట్టిరు, నాకు చంపిరు. కొట్టింది ఫోన్ లోనే చూసిన నేను. నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేమా? మీరు ఎక్కడ చూసినా మా పాస్టర్ ఇట్లా కొట్టారని చెప్పాను. నా నెంబర్ ఇస్తే నాకు పంపి, నా నెంబర్ ఇస్తే నాకు పంపి. అది ఈమెం చేస్తుంది మొక్కుతుంది, ఆమెకు ఇష్టం కాబట్టి. కానీ ఒక ఆమె ఏం చేసింది తెలుసా? ఆ దేవుళ్ళని తన్ని పడేసింది. అది తప్పు అని మీరు చెప్తారు. దేవుడు ఉంది మాకు. అదే నేను దేవుని కాడ మా అమ్మాయిగా పూజ చేస్తాను. అది అందరు ఏం చేస్తున్నారంటే కావాలని వాళ్ళ దేవుళ్ళని తన్నడం, దీపాలు పెట్టుకుంటే దీపాలని తన్నడం చూస్తున్నారు కదా మీరు చాలా మంది. ఎందుకు హింసిస్తున్నారంటే దేవుళ్ళని సైతాన్లు, రాళ్ళు, రప్పలు అన్నదాన్ని బట్టి హింసిస్తున్నారు. వృత్తికైతే ఎవ్వరు హింసించారు కదా. ఇష్ట ప్రకారమే నీకు ఒక వీడియో చూపిస్తే దానికి నువ్వే న్యాయం చెప్పు. బైబిల్ చదువుతావు, వాక్యం చదువుతావు. నేను చదివాను బైబిల్, నేను వాక్యం చదువుతాను. నీలాగా నేను ప్రేయర్ చేసిన దాన్ని, చర్చికి పోయిన దాన్ని, ప్రార్థన తీసుకున్న దాన్ని, వేరే దాన్ని కాదు, తెలిసి కాబట్టి చదివినా కాబట్టి చెప్తున్నా. సరే అమ్మా, అందరికీ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మనం ఉన్న హిందువులన్నా జై శ్రీరామ్. ఎందుకంటే వాళ్ళు చెప్పారు. ఓకే, ఇక్కడ మీ ముగ్గురు క్రిస్టియన్లా అమ్మ? ముగ్గురు చర్చికి పోయేటోళ్ళేనా? ప్రతి ఆదివారం పోతారా చర్చికి? క్రమం తప్పకుండా చర్చికి పోతారు. ఓకే, అందరు పోతారు. ఓకే, అయితే అమ్మా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒకప్పుడు మన ఊరికి పాస్టర్ వచ్చారనుకో, ఎలా వస్తారమ్మా? మామూలు ఒక బైక్లోనో ఒక సైకిల్లోనో వచ్చి ఒక చిన్న గుడిసె లాంటిదో లేకపోతే ఒక చిన్న రూమో తీసుకొని అక్కడ ఏం చేస్తారు? ప్రేయర్ చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ ఆయన వచ్చి ఒక కాలనీకు లేదా ఒక గల్లీకి వచ్చి చేసే మొదటి ఇదేంటిది అలా స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఆయన ఏం ఆ గుడిసెని తీసేస్తాడు. ఆ పాస్టర్కి పెళ్ళై భార్యను తీసుకొచ్చుకుంటాడు. ఇక్కడికి భార్యను తీసుకొచ్చుకున్న తర్వాత ఆ గుడిసెని తీసేస్తారు. గుడిసెని తీసేసి అక్కడ ఏం కడతాడమ్మా? చెప్పు పర్లేదు. మీ పాస్టర్కి జరిగింటుంది కదా, మీకు కానీ నాకు కానీ ఎవరికైనా. నా పాస్టర్కి అయితే చిన్న దీంట్లో ఉండేవాడు పెద్ద బిల్డింగ్ కట్టిండు. మరి మీ పాస్టర్ ఎట్లా కట్టిండో నాకు తెలియదు కదా. మేము పాస్టర్కి పెళ్లి ముందు ఎప్పుడు నేను నమ్ముకొని 9 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి పాస్టర్ వచ్చిన తర్వాత అయితే ఇల్లు కట్టిండు. చర్చి కట్టలేడా? చర్చి కట్టిండి. ఇక్కడ ఆడ క్రేషన్ అని ఉంటుంది, అక్కడ చర్చి కట్టిండు. ఓకే, ఫస్ట్ వచ్చినప్పుడు చిన్నగా ఉంటదమ్మా, దాని తర్వాత పెద్దగా ఉంటది. స్థలం ఇస్తే వాళ్ళు స్థలం మాదని తీసుకురు, అక్కడికేని మళ్ళీ అక్కడ చర్చి. ఫస్ట్ గుడిసె ఉంటే దాని తర్వాత చర్చి పెద్దగా కట్టిండు. ఓకే, మా వాళ్ళే ఇచ్చి ఆ స్థలం కూడా మా వాళ్ళే. మీరు చాలా మంది ఊరు క్రిస్టియన్ చర్చి కట్టుకోమంటే అటు పాస్టర్ వచ్చారు అందరూ. ఓకే, అందరు కలిసి ఏం చేస్తారు? చర్చి ఇస్తే అక్కడ ఆయన పెద్ద చర్చి కట్టిండు. ఓకే, చర్చి కట్టిన తర్వాత కారు వచ్చింటది, అన్నీ వచ్చింటాయి ఆయనకి. ఎందుకంటే మనం దశమ భాగాలు ఇస్తూ ఉంటాం కదా. మీరు సంపాదించే దాంట్లో ఇస్తారు, వారం కానుక ఇస్తారా ఇవ్వరా? అందరం ఇస్తాము, దాంతో పాస్టర్ గడుపుతాడు. అంతేనా కదా? బిజినెస్ తో పాటు మనం కూడా ఖచ్చితంగా కానుకలు ఇస్తాం కానీ అవి దేని కొరకే వాడతాడు. అవునా? సరే, అయితే దాని తర్వాత అమ్మ ఒక ఊర్లో జరిగింది, ఇది మీకు చూపిస్తాను నేను. దాని తర్వాత మీరే చెప్పండి అది తప్ప రైటా అని. మీరు క్రిస్టియనే కదా, చర్చికి పోయేటోళ్ళే కదా, మీకే చూపిస్తాను. మీరు ఇది తప్పు అని మీరే అనండి. అమ్మ ఒక్కటి ఎక్కువసేపు మీకు చేయను. ఇదెవరు? ఇదెవరు? ఆ ఫోటో ఎవరిది? ఇక్కడ ఒక కామ్ నడుచుకుంటూ వస్తుంది చూడండి. ఇదిగోండి చూడండి, ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తుంది. ఆవిడ ఏం చేస్తున్నా మీ కళ్ళతోటి మీరే చూడండి. ఏం చేసిందమ్మా? పడేస్తుంది. ఎవరిని పడేస్తుంది? దేవుడు ఫోటోలు. ఏ దేవుళ్ళని? లక్ష్మీదేవి. ఆమె ఎవరో తెలుసా? హిందూ కాదు. ఆ పడేసి ఆమె ఎవరు? క్రిస్టియన్. దీని తర్వాత నేను అడుగుతాను, అది ఎవరు చేశారో కూడా చెప్తాను మీకు. అంటే మా స్థలంలో మీ హిందూ ఫొటోస్ పెట్టుకోవాలి. ఆ స్థలం ఎవరిది? క్రిస్టియన్స్ వాళ్ళది. మనదే. మరి ఎందుకు? అదే చెప్తా. అయితే అమ్మ
ఇక్కడ ఏమైంది చూడండి, పాస్టర్ భార్య భార్య తల్లి ఎవరిమా, ఒక పాస్టర్ భార్య. ఆ వీడియో తీసింది ఎవరో తెలుసా మీకు? అక్కడ ఉన్న హిందువులు కాదు, వీడియో తీసింది పాస్టర్. ఆ పని చేసింది పాస్టర్ భార్య. వైరల్ అవుతుంది అనుకొని తీసింది. అయితే అక్కడ మా హిందువులు గుడి కట్టుకోవాలనేసి ఇట్లా గద్దె అంటారు కదమ్మా, ఆ గద్దె మీద అమ్మవారి ఫోటో పెట్టుకొని అక్కడంతా కాషాయం కలర్ వేసారు చూసారా, వెనక సైడు అమ్మవారిని పెట్టి అక్కడ పూజ చేద్దామంటే అక్కడున్న క్రిస్టియన్స్ ఉంటారు చూసినారా, పాస్టర్ భార్య అడ్డుపడి అక్కడున్న సరస్వతి దేవి మాతను పడేసి అక్కడున్న హారతి పళ్ళం అన్ని దూరం ఇట్లా నెట్టేసి కాళ్ళతో ఇట్లా అంటుంది చూసారు కదా. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక అమ్మవారిని అక్కడ ఉన్న హిందువులు పూజించే నిత్య దైవంగా ఆరాధించే అమ్మవారిని క్రిస్టియన్స్ వాళ్ళు చర్చిలోకి పోయి ఎక్కడన్నా మీకు చర్చిలో దాడి చేశారు అని మీకు ఎక్కడన్నా కనిపించిందా? సిలువను ఇరగొట్టారు అని మీకు ఎక్కడన్నా కనిపించిందా? మా హిందువులు ఎక్కడైనా చర్చిలో సిలువను పలగొట్టారు, లేదా యేసుప్రభు విగ్రహాన్ని ఇరగొట్టారు, లేకపోతే పాస్టర్ను తన్నారు అని ఎక్కడన్నా చర్చిలోకి పోయి తన్నారని ఎక్కడైనా కనిపించిందా? ఇండ్ల దగ్గరికి వస్తే బొట్టు పెట్టి పంపిస్తున్నారు, లేదా ప్యానీలు చల్లి పంపిస్తున్నారు, అంతవరకే. కానీ చర్చిలోకి వెళ్ళి కూలగొట్టడానికి ఎక్కడన్నా చూసారా తల్లి? ఇప్పుడు ఈమె చేసింది తప్ప, ఒక పాస్టర్ భార్య చేసింది తప్ప రైతా? ఎక్కడమ్మా ఎక్కడ ఫోన్ వచ్చింది అది. ఇప్పుడు నాకైతే నిజంగా పాస్టర్ చంపేసిండ్రు అని ఎక్కడ కొట్టిరు సంపిరు. ఎందుకోసం కొట్టిరు? వాక్యం చెప్తున్నందుకే. ఏడ చెప్తే కొట్టిరు? అది ఏడైనా ఫోన్ లో యూట్యూబ్ లో చూసినా. అది మీ చర్చిలో మీరు చెప్పుకుంటే ఏ హిందూ న్యూస్ లో వచ్చింది, ఇది న్యూస్ లో కూడా వచ్చినాయి. న్యూస్ లో పాస్టర్ ను చంపిర్రు అని టీవీ నేను పంపిస్తాను నీకు కావాలంటే. పాస్టరు ఒకరి ఇంటి దగ్గరికి పోయి నువ్వు నా దేవుడు గొప్ప అని చెప్పినప్పుడు మాత్రమే హిందువులు తిరగబడతారు. చర్చిలో చెప్పినప్పుడు ఎప్పుడు మీ చర్చిలోకి వచ్చా? ఇక్కడ కాదు, ఏ చర్చిలోకి వచ్చి కొట్టిరా? అది ఉంటే నాకు పంపించు, నేను చూస్తా. పంపిస్తా నిజంగానే నాకు పంపించు, నేను చూస్తా. ఎందుకంటే నేను 24 గంటలు అదే ఆన్లైన్ లో చూస్తా ఉంటామమ్మా. లేదు అయితే ఇంకొకటి అమ్మా, ఇది ఇక్కడ ఇవి చేయడం సరే అమ్మా, ఇది ఈమె చేయడం నీకు కరెక్టా? ఇట్లా పడేయడం, అమ్మవారి ఫోటోను పడేయడం కరెక్టా? హిందువులు కూడా క్రిస్టియన్ కొట్టిర్రు, సంపిర్రు. కొట్టింది ఫోన్ లోనే చూసిన నేనైతే ఇంతవరకు ఎక్కడా చూడలే. మీరు ఎక్కడన్నా చూసిరా? ఉంటాం దేవుడు క్రిస్టియన్ చర్చిలను పలగొట్టడాలు, యేసు విగ్రహాలు కొట్టడాలు చూసిరా మీరు? యేసు విగ్రహాలు అవి కొట్టలే, వాక్యం చెప్పిన. కనీసం అక్కడ బైబిల్ ఉంటే వాళ్ళు మొక్కి పక్కకు తీస్తారా తీయరా? అదొక పుస్తకం లాగా భావించి తీస్తారు. అదే నువ్వు భగవద్గీతను పెట్టి అక్కడ ఏం చేస్తారు? పడేయడం కాదు, తొక్కి పక్కకు పడేస్తారు వాళ్ళు. వాళ్ళకి మనకున్న తేడా ఏంటి అంటే, ఇప్పుడు ఆమె ఎటువైంది? అన్ని మతాలు సమానమే అన్నావు, ఎటువైంది? పోయిందా? ఇట్రండి. ఇప్పుడు నువ్వు కూడా అన్నావు కదా అన్ని మతాలు సమానమే అని, మరి సమానంగా చూస్తావా? అంతే కదా. ఇప్పుడు పోనీ నీ దగ్గర దేవుడిని పెడితే నువ్వు తన్నుకుంటా పోతావా? అన్నద్దు. ఇప్పుడు పోనీ మా అమ్మాయి ఎవరైనా నీ దగ్గరికి వచ్చి, ఈ అమ్మాయి హిందూ కదా, నీ దగ్గరకు వచ్చి నీ బైబిల్ని ఎప్పుడన్నా తన్నిందా? నీ చర్చి వేస్ట్, అది గలీజు, అది అన్నదా అమ్మ? నీకు నచ్చింది నువ్వు పోతున్నావు, నీ క్రిస్మస్ ప్రార్థన చేసుకుంటే ఆమె వచ్చి తినిపోతుంది, కానీ ఆమె సత్యనారాయణ పూజ చేసి నువ్వు తినడానికి కూడా రావు. ఓకే. అయితే ఇంకొక ఆయన అమ్మాయి ఏమంటుండే, పాస్టర్, మీ పాస్టరే యేసు అట సనాతన ధర్మంలోనే పుట్టిండట. డౌన్లోడ్ చేసుకొని అట్లా చూపిస్తారు. డౌన్లోడ్ కాదు, ఈయన పాస్టర్ తల్లి. నేను అట్లా అంటలేను, ఇది విన్న తర్వాత నీకే చెప్తా. మీరు చూసింది డౌన్లోడ్ చేసుకొని చూపిస్తాను. నిజాన్ని చూపిస్తున్నాను తల్లి, పైకి అనేస్తాము. నిజాన్ని చూపిస్తున్నా నేను, అబద్ధాన్ని చూపి. పాస్టరే కదా, సరే ఆయన అయితే మా హిందూ అని చెప్పాను కదా. ఒక్కసారి ఎక్కడ అంటారు, పైకి అనేస్తా ఉంటాను. డౌన్లోడ్ ఇప్పుడు మీ పాస్టర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి కదా, చూపియాలి వేరే వాళ్ళకి. ఇగో మా పాస్టర్ ఇట్లా కొట్టారని మీరు చెప్పాలి. ఎప్పుడన్నా వస్తే అరే పలానాడు ఎప్పుడన్నా నా నెంబర్ ఇస్తా నాకు పంపి. ఇది మీ పాస్టర్ ఏమంటున్నాడు చూడు, యేసు ఎక్కడ పుట్టాడో చెప్తున్నాడు విను. మీ పాస్టరే సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వజ్రాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. మనం యేసుని తెచ్చుకోవాలి ముందు. చెప్తుండే ఎవరు పట్టుకోయారు అక్కడ లేదు. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పట్టుకోపోయారు అని చెప్తున్నాడు. మనమేం ఇప్పుడు అందరు ఏం చెప్తారు, సనాతన ధర్మంలో ఉన్న దేవుణ్ణి పట్టుకోపోయారు అని చెప్తున్నారు. ఎవరు ఆ దేవుడు అంటే యేసు అట. యేసు హిందూ దేవుడే అంట. వాళ్ళు పట్టుకపోవడం వల్ల వాళ్ళని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి యేసుని ఇక్కడ తెచ్చుకోవాలి అని చెప్తున్నాడు ఈయన పాస్టరే. ఈయన ఏం చెప్తున్నాడు, ఇక్కడే ఉన్న దేవుడు. బైబిల్లో ఎక్కడైనా యేసు సనాతన దేవుడు అని ఉందా తల్లి? నువ్వు బైబిల్ చదివినా అని చెప్తున్నా. మరి పాస్టర్ చెప్పింది, పాస్టరే కదా, హిందూ అయితే కాదు కదా ఇతను. పాస్టరే కావచ్చు అని లేదు కదా. మరి ఈయన చెప్పింది అబద్ధమే కదా తల్లి, సనాతన ధర్మంలో యేసు ఉన్నాడు అని. కూడా కొంతమంది ఇట్లా ఏమంటారంటే వాళ్ళైతే గుర్తుపట్టి పాస్టర్ ఎవరు అబద్ధికులు ఎవరో తెలుస్తుంది.
అది అబద్ధికులు ఉంటారు పాస్టర్లలో. అయితే ఈయన ఉద్దేశం ఏంటంటే తల్లి సనాతన దేవుణ్ణి జీసస్ ని ఫారెన్ వాళ్ళు తీసుకెళ్ళిండి అని చెప్తున్నారు కదా. ఈయన ఉద్దేశం ఏంది, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసి ఈ దేశాన్ని మొత్తం క్రైస్తవ దేశంగా మార్చాలి. ఇప్పుడు ఆమె పడేసింది చూసినావా, అట్లా హిందూ దేవులందరినీ పడేయాలి, అందరూ పడేయాలి. పడేసి ఏం చేయాలి, ఆ ప్లేస్ లో యేసును పెట్టుకోవాలని పాస్టర్ చెప్తున్నాడు. మరి పెట్టుకుందాం అందరం యేసుని కదా, వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ పడేసింది ఎవరు, మన దేవుళ్ళని? వాళ్ళే కదా. కానీ మనం వాళ్ళ దేవుళ్ళని పడేయమమ్మా. మనం అందరూ సమానమే అని చూస్తాం. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న ముఖ్యం ఏంటంటే అందరూ సమానమే, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ వేరే మతాల వాళ్ళు అలా కోరుకోరు. ఇప్పుడు ఏమన్నట్టు అన్నది ఒక ఆవిడ, మేము అందరినీ సమానంగా చూస్తాం, నా పిల్లలు నేను బలవంతం చేయను చర్చికి రమ్మని అని చెప్పింది. చెయ్యను అని చెప్పింది. కొడుకు నాయన మాత్రమే పోతాను, నాకు నచ్చింది నేను పోతా, పిల్లల్ని బలవంతం చెయ్యా అన్నది. ఏమైంది, నేను నా భర్త నా పిల్లలు పోతాం, వాళ్ళకు నచ్చింది పోతున్నాం అన్నది. అది ఆవిడ ఇష్టం, వదిలేస్తాం. కానీ పక్కన వాళ్ళకు నా దేవుడే గొప్ప, నా జీసస్ మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాడు, నా జీసస్ ద్వారా పాపాలు పోతాయని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మొక్కుకుంటే నా అమ్మవారి దగ్గర నాకు మంచిగా అయింది, నేను నీ దగ్గరకు వచ్చి నా అమ్మవారి దగ్గరికి రా, నీకు మంచిగా అయింది, నీ ఏసు ఏం చేస్తాడంటే నీకు ఎలా ఉంటుంది, కోపం వస్తుంది. నా దగ్గరికే వచ్చి యేసుని నమ్ముకో, నువ్వు ఇంకా పెద్ద బిల్డింగ్లు కడతావని చెప్పి నాకు ఉన్న ఆస్తిని అమ్మిపించేశారు. అప్పుల పాలయ్యాము యేసుని నమ్ముకున్న తర్వాత. తిరిగి నా అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అంతా మంచిగా అయింది. ఇప్పుడు నేనేమన్నా నా అమ్మవారి గొప్పదని చెప్పుకుంటా కదా. ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప, కానీ మన హిందూ ధర్మం మీద రుద్దద్దు, మన హిందూ దేవుళ్ళని పడేయద్దు. మన దేశాన్ని వాళ్ళు ఎలా తిరిగి క్రైస్తవ దేశంగా మార్చాలని చూస్తున్నారు. కాబట్టి మనమందరం ఏం చేద్దాం, మన దేశాన్ని మన హిందూ దేశంగానే మనం ఉంచుకుందాం, మన దేవీ దేవతల్ని మనం కొలుచుకుందాం. సరే అన్నట్టు అందరం కలిసిమెలిసి ఉందాం. సరేనా అమ్మ? సరే ఇది చదవండి బైబిల్తో పాటు దీన్ని కూడా. తల్లి ఇదేంటి, జీసస్ డే చూడండి. ఒక క్రైస్తవురాలు మన బుక్ను కూడా తీసుకోవడానికి కూడా అంగీకరించట్లేదు. అమ్మ నిజంగా గ్రేట్. కానీ మా వాళ్ళు కూడా మీలాగుంటే బాగుంటుందని కోరుకుంటున్నా తల్లి. మా హిందువుల్లో లేనిది ఇది, మీలో ఉన్నదే అది. నాకు అందుకే మీరంటే ఇష్టం. నిజంగానే కరెక్ట్గా పాటిస్తారు. అమ్మ మీరు చదవండి, భగవద్గీత చదువుతావా?